గతం అంతే కదా. ఆ సెల్ ఫోన్ అస్సలు ఇవ్వకూడదు పిల్లలకి, అస్సలు సెల్ ఫోన్ అనేది చేతులకి. ఎప్పుడైతే ఆ కప్పు కొత్త ఆహారం తీసుకున్నప్పుడు ఈరోజు బిడ్డ కాన్ఫిడెన్స్ తెలిసి వస్తారు. మనం అంటే అది తెలియదు మనకి ఎంత తింటున్నాం కదా. అంటే అందరూ ఇంగ్లీష్ మీడియం అట్రాక్ట్ అవుతున్నారని చెప్పి మన గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నప్పుడు పిల్లలకి ఎందుకు మా పెళ్లి చేసేది, చదివించండి, చక్కగా చదివించండి. అబ్బాయిలు వాళ్ళు ఎత్తుకుంటారు, మనం పెళ్లి చేయాల్సిన అవసరం లేదు. మంచిగా చదివి శరణు 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 మమ్మ శరణు మంగళం మమ్మ ఇల్లు బదలకయేలు మమ్మ మంగళం. అందరికి కూడా ఇచ్చారు, ఒకసారి తీసుకోవడం బాగుంటుంది. సంతోషిస్తారు, ఒక అనుభూతి అనమాట. మాకు కూడా ఏంటంటే కొంతమంది స్త్రీలకి ఇక్కడ మనం శ్రీమంతాలు చేశాము అంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది, ఆ తల్లులకు కూడా ఆనందంగా ఉంటుంది. అంటే ఈ ఇళ్లలో చేసుకోలేనటువంటి వాళ్ళకి ఇక్కడ చేసినప్పుడు వాళ్ళు చాలా ఆనందపడతారు. గర్భిణీ స్త్రీ ఎప్పుడు ఆనందంగా ఉండాలి, మంచి ఆలోచనతో ప్రశాంతంగా ఉండాలి. ఆ కాన్పు కూడా అదేవిధంగా మంచి బిడ్డకి ప్రసవించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందుకని ఈ శ్రీమంతాల కార్యక్రమం కూడా మేము చేస్తున్నాము. కాబట్టి ఈ నెలంతా ఇదే కార్యక్రమాలు ప్రతి అంగన్వాడీ సెంటర్లోనూ మేము చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మంచి అవకాశము మన గ్రామంలో ఉండే తల్లులకి. కాబట్టి ప్రతి ఒక్కరూ మేము చెప్పినట్టువి వీళ్ళు ఇళ్లలో ఆచరించాలనేదే మా ఆశ. ఆచరించినప్పుడు ఏమవుతుందంటే రాబోయే తరం కూడా మనకి మంచి పౌరుల్ని ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి మేము ఒకటే విజ్ఞప్తి, మేము చెప్పిన సలహాలన్నీ పాటిస్తే చక్కటి బిడ్డని కానిపోతారు, చక్కటి పిల్లల్ని అభివృద్ధి తీసుకొస్తే మనకు రాబోయే తరం కూడా బాగుంటుంది, దేశానికి కూడా మంచి పౌరులను అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. నమస్కారం అండి. నేను సిడిపిఓ విజయలక్ష్మి వెంకటాచలం. ఈరోజు మనకి 1వ తేదీ సెప్టెంబర్ నుండి 30వ తేదీ వరకు మనకి పోషక మాసోత్సవాల కార్యక్రమం జరుగుతుంది. మా ఐసిడిఎస్ పరిధిలో వెంకటాచలం పరిధిలో ఉన్నటువంటి 3 మండలాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగానే మనకి మనుగోలు మండలంలోని ఇక్కడ మనుగోలు అంగన్వాడీ సెంటర్లో మనకి ఈ పోషకాహార మాసోత్సవాల సందర్భంగా ఇక్కడ తల్లులకి అవగాహన కల్పించడం జరిగింది. ఎందుకంటే పోషకాహారం గురించి ఇది నిత్యం మనం ప్రజల్లో తీసుకోవాల్సిన విషయమేను. ఎందుకంటే ఇప్పుడు ప్రతి గర్భిణీకి మళ్ళీ కొత్త గర్భిణీలు వస్తుంటారు, కొత్త బాలింతలు వస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళ పిల్లల్ని మళ్ళీ సంరక్షించుకునే దాంట్లో వాళ్ళకి ఆహారం ఎలా పెట్టాలి. గత నెల మనం తల్లిపాల వారోత్సవాలు కూడా జరుపుకున్నాము. అదేవిధంగా తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం ఎలా ఇవ్వాలి, గర్భిణీ స్త్రీకి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, బాలింతలకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి. అదేవిధంగా మనకి కిషోర బాలికలు కూడా చాలా ఎనిమిదిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మెచ్యూర్ అయినప్పటి నుంచి ప్రతి నెల బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏ ఆహారం తీసుకోవాలనేది కూడా వాళ్ళకి కొంచెం అవగాహన ఉండదు. అట్లాంటి వాటి కోసం మేము స్కూల్లో కూడా మేము ఈ నెల రోజుల్లో స్కూల్లో కూడా ఇదే అవేర్నెస్ తీసుకొస్తాము హై స్కూల్స్కి వెళ్ళి. ఈరోజు కార్యక్రమం ఏంటంటే ఇక్కడ మన తల్లులకి అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా మనకి పోషకాహారం సంబంధించినటువంటి అంటే తక్కువ ఖర్చుతో మనం ఎక్కువ విలువలు ఉండే మన గ్రామంలో దొరికే ఆహార పదార్థాలతో కొన్ని ఐటమ్స్ చేసి ఎగ్జిబిషన్ లాగా పెట్టడం జరిగింది. అదేగాక ఇక్కడ పేద మహిళలు ఉంటారు కాబట్టి ఆ గర్భిణీ స్త్రీలకి మనం
శ్రీమంతాలు చేయడం అనేది చాలా మంచి విషయము, గొప్ప విషయం కూడా అది. ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో శ్రీమంతాలు చేసుకునే దానికి స్తోమత ఉండొచ్చు, ఉండకపోవచ్చు.